కూర చేసేసుకుందాం. కుక్కర్ పెట్టాను, వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు లైట్గా కొంచెం తాలింపు గింజలు, అవి చిటపట అనటం ఆలస్యం. అన్నీ రెడీగా చేసుకున్నాము. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, కరివేపాకు, ఇవన్నీ కూడా ఆయిల్ కూడా వేడైంది. చూడండి చక్కగా తాలింపు గింజలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాం. బాగా వేగి వేగినట్టే అండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఒక చిన్న స్పూన్, అంతేనండి. ఫుల్, ఇంకా అంతకుమించి అవసరం లేదు. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఒక 4 టమాటాలు సన్నగా కోసుకున్నాం, అది వేసేసుకున్నాం. అలానే దీంట్లో పసుపు, తగినంత పసుపు, కారం, రుచికి తగ్గ కారం అండి. కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ వేసి పట్టిద్దిలే, 1 స్పూన్. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఆగినాక కొంచెం వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకుందాం. అంతే, ఈజీగా. లాస్ట్లో మాత్రం కొంచెం మసాలా, ధనియాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయ, ఎండు కొబ్బరి, అది మిక్సీ పట్టుకొని వేసుకుంటే మన కూర రెడీ. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లాగా మగ్గనిద్దాము. తర్వాత వాటర్ వేసుకుందాం. మూత పెట్టేద్దామండి. 2 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాము మన కూర ఎంతవరకు వచ్చిందో. ఈ లోపల ఒక చిట్కా చెప్తాను. ఇది చూడండి, ఇలాగ ఏదన్నా ప్లేట్ పెట్టేసుకొని పక్కన మన గంటెలు, వాడిన గంటలు కూరల్లో, అన్నంలో ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. లేకపోతే ఇక్కడ అంతా పెట్టకుండా శుభ్రంగా ఉంటుంది అన్నమాట. చూద్దాం కూర. క్యాబేజ్ కర్రీ. ఎస్, ఒక 2 మినిట్స్ అట్లాగా ఉంచుకుంటే ఈ వాటర్ అనేది మనకి టమాటాలోది, క్యాబేజ్లోది ఇలాగా వస్తుంది కదా, దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. అన్నీ అయితే వేసేస్తాం. ఉప్పు, కారం, పసుపు అన్నీ, టమాటాలు కూడా వేసేసుకున్నాం. మసాలా మాత్రం లాస్ట్లో వేసుకున్నాం. ప్రస్తుతం ఒక 1 విజిల్ చాలు. క్యాబేజ్కి అంత అవసరం లేదు. తగినంత వాటర్ వేసుకుంటామండి, ఎక్కువ అవసరం లేదు. చాలు. ఇప్పుడు దీంట్లో ఆలు ఉడకబెట్టి పెట్టాను ఆల్రెడీ. ఇది కూడా దీంట్లో మిక్స్ చేసేసి ఒక విజిల్ చాలండి. ఆల్రెడీ ఆలు ఉడకబెట్టాను కాబట్టి ఇది కలిపేసుకొని విజిల్ పెట్టేసుకున్నాం. సూపర్గా ఉంటుంది ఆలు క్యాబేజీ. ఇట్లా మిక్సింగ్ వేసుకుంటే అన్నీ వేసుకోవచ్చు మనం. బఠానీ, కూరగాయలు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా. ఓకేనండి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకుందాం. విజిల్ పెట్టేసుకున్నాము.
ఇప్పుడు ఒక్క విజిల్ వస్తే చాలండి, ఉడికిపోతుంది క్యాబేజ్ తొందరగా. ఒక విజిల్ వచ్చేసింది, అంత అయిపోయింది మన కూర. ఒక పక్క చపాతీలు రెడీ అవుతున్నాయండి. క్యాబేజ్ కూరలోకి చపాతీలు చాలా బాగుంటాయి, అందుకే చపాతీ చేస్తున్నా. రైస్ కూడా అయిపోయింది. చపాతీ విత్ క్యాబేజ్ కర్రీ, ఆలు క్యాబేజ్ కర్రీ. ఇప్పుడు మసాలా వేద్దామండి లాస్ట్గా. స్టీమ్ అంతా పోయింది నేను చపాతీలు చేసే లోపల. ఇప్పుడు లాస్ట్గా మసాలా వేసేసి కలిపేసుకుంటే అయిపోతుంది మన కర్రీ. ఎస్, లాస్ట్గా చివరిగా మసాలా చెప్పాను కదండి, ధనియాలు, జీలకర్ర, చిన్నది ఎండు కొబ్బరి, అలానే వెల్లుల్లి మిక్సీ చేసుకున్నాను కచ్చాపచ్చగా. ఇది వేసుకొని చక్కగా మనం మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ ఆ సెగ మీద ఉంచితే చాలు. మనం కొబ్బరి కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి మళ్ళీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఆ సెగ మీద మూత పెట్టుకొని తినేయటమే. హ్యాపీ చపాతీ వేసుకో. ఎస్, క్యాబేజీ ఆలు కర్రీ. మరి ఉప్పు సరిపోయిందో లేదో చూడు, ఎలా ఉందో చెప్పు నాకు. ఎలా ఉంది హ్యాపీ? చపాతీ కూర సూపరా? సూపర్. నేను కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు తిందాం. నేను కూడా టేస్ట్ చూస్తాను. నీకు నచ్చిందంటే సూపర్ కదా. ఉప్పు సరిపోయిందా? సరే, నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. వేడిగా ఉందండి. అంతా బాగుంది కానీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి హ్యాపీ, నాకు చాలలేదు. సూపర్గా ఉంది మసాలా స్మెల్ అంతా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.